ఆరుగాలం కష్టపడ్డ పంట మా చేతికి ఇంకొద్దిసేపట్ల రాబోతుంది. అంతకు ముందు రోజు వానవాడి ఏడవరంతా కిందవడి గొయ్యరాదో అని మస్తు భయపడ్డాం. కానీ తెల్లారి మా కోసమే ఎండగొట్టినట్టుంది. మా వరిగోసుడైతే టక్క టక్క ఏ ఆటంకం లేకుండా అయిపోయింది. అదునెరిగి సేద్యం పదునెరిగి పైరు అంటారు కదా, ఈసారి అన్ని కరెక్ట్ టైంకే అయిపోయినాయి. వరేసుడు వరిగోసుడు అన్ని టైం లోపలనే అయిపోయినాయి. ఈ మధ్యన వెనకకు పడ్డ వానలు, ఈ మోంతా తుఫాన్ ఒకటి మోపైంది. కోతకు తయారున్న పంట పొలాలన్నీ నాశనం చేస్తుంది. ఇటు ఐకేపులో పోసిన వడ్లు తడిసిపోయి మొలకలు వచ్చి ఖరాబ్ అవుతున్నాయి. అదే ఐకేపీల దగ్గర చెట్ల కింద కూర్చొని ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండే రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. కానీ గవర్నమెంట్ మాత్రం ప్రతి గింజ కొంటామంటారు, మాయిశ్చర్ మాత్రం కరెక్ట్ ఉండాలి అంటారు. ఇది ఎక్క న్యాయమో అర్థమైతలేదు. రైతే రాజు అంటారు కానీ రైతు ఎప్పటికీ రాజుగానే కాదు. ప్రపంచంలో తల వంచకుండా ఎవరికి భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటిదో తెలుసా? వ్యవసాయం అని ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. కానీ నాకు మాత్రం, నాకే కాదు మస్తు మంది రైతులకు మనసులో ఏముంటుందో తెలుసా? ఫస్ట్ ప్రకృతికి భయపడాలి, కరెంటుకు భయపడాలి, బ్యాంకులకు భయపడాలి, పంట అమ్మేటప్పుడు కొనే దళారులకు భయపడాలి, పంట అమ్మిన తర్వాత వచ్చిన పైసలు ఏ యాప్లోనికి గట్టాలని భయపడాలి, అంతెందుకు పొలం గట్ల మీద తిరిగే పాములకు పురుగు బూసికి కూడా భయపడాలి. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు ప్రతి క్షణం భయపడుకుంటూనే బతుకుతారు. ఇన్ని భయాలల్లో కూడా ఉండే ఒకే ఒక్క సంతోషం ఏంటిదో తెలుసా? ఎంత సంపద ఎన్ని కోట్లున్నా మనం పెట్టిన పైరు చేతికి వచ్చినప్పుడు ఉండే ఆనందం మాటలలో చెప్పలేము. అది రైతులకు మాత్రమే తెలుస్తుంది. మీకు ముచ్చట చెప్తా. సినిమాలలో రైతు గురించి ఏ సీన్ వచ్చినా, లేకపోతే సెలబ్రిటీలు వచ్చి వరేసినట్టు బాగా ఫాలోవర్స్ ఉండేటోళ్ళు పొలంలో దిగి రీల్స్ చేసినా మస్తు ఎమోషనల్ అవుతారు. వ్యూస్ లైక్స్ మాత్రం మిలియన్లలో ఉంటాయి. కానీ నిజంగా వ్యవసాయం చేసేటోడు పొలంలో దిగి వీడియోలు పెడితే యాక్షన్ చేస్తున్నావు అవసరం ఆ వీడియోల కోసం బిల్డప్ అంటారు. ఇక్కడ యాక్టింగ్ చేసేటోళ్ళు నిజంగా వ్యవసాయం పని చేసేటోళ్ళ కంటే గ్రేట్ అయిపోయారు. జనాలు కూడా వాళ్ళనే నమ్ముతారు. రైతులను మాత్రం ఎంత చిన్న చూపు చులకనగా చూస్తారంటే, చీ మీరు వ్యవసాయం చేస్తారా, అయ్యో మీరు వ్యవసాయమే చేస్తారా అని ఇట్లా ఎక్కిరిచ్చినట్టుగా మాట్లాడతారు. నిజమో కాదో కామెంట్ చేసి చెప్పురి.